ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శాసన మండలి సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి పిఠాపురం జగ్గే చెరువు ప్రాంతంలో అర్హులకు స్వయంగా పెన్షన్లు పంపిణీ చేశారు. మన దొరబాబు గారికి, కమిషనర్ గారికి, అదేవిధంగా మన పెద్దలు పూజ్యులు మరి ఈనాటి ముఖ్య అతిథులు అయిన ఎమ్మెల్సీ గారు శ్రీ నాగబాబు గారికి స్వాగతం. ఒకసారి మీ హార్టీ స్వాగతం చెప్తున్నాం సార్. ఈరోజు మనం ఇక్కడ ఈ కాన్ఫరెన్స్ కి సంబంధించి మొత్తం మనకి నియోజకవర్గానికి 700 పోస్ట్ క్యాన్సర్స్ రావడం జరిగింది సార్, కొత్త వచ్చింది సార్. అదేవిధంగా మనకి టౌన్ కి సంబంధించింది ఈ రోజు మనకి 11 మందికి ఇక్కడ ఇస్తున్నాం సార్. సార్ అట్లా విధంగా మన టోటల్ టౌన్ లో మనకి 5667 పెన్షన్స్ ఉన్నాయి సార్.
సుమారుగా డబ్బు 2,47,00,000 రూపాయలు ఈరోజు మనం పంపిణీ చేస్తున్నాం సార్. సత్యవతి గారు, అదే గంధం సుబ్బలక్ష్మి గారు, మన్నే తులసం గారు, రాజులం గారు, సుబ్బలక్ష్మి గారు ఈరోజు మరి ఈ కార్యక్రమంకి చేసి ఇంత బృహత్తరమైన కార్యక్రమం సక్సెస్ చేసిన మన పెద్దలు పూజ్యులు శ్రీ ఎమ్మెల్సీ గారు శ్రీ నాగబాబు గారిని అడ్రస్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ గుర్తుందో లేదో, లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు జగ్గం చెరువుకు సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. 50 లక్షలు మీ వాటర్ ట్యాంక్ కానీ మిగతా ఖర్చులకు కానీ, సో 1,50,00,000 రూపాయలు ఈ జగ్గం చెరువు ఏరియాకి ఈ ఉన్న చోటకి అలాట్ చేశారు. కొన్ని పనులు జరుగుతున్నాయి. సో మీరు అడిగిన వెంటనే మీ ఏరియాకి ఈ జగ్గం చెరువు ప్రాంతానికి ఫండ్స్ రిలీజ్ చేసినందుకు మీ అందరి తరఫున మన డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులైన పవన్ కళ్యాణ్ గారికి మీ అందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఇలా సేవ చేయడం మా అదృష్టం. అలాగే ఈరోజు కొత్తగా వచ్చిన ఈ పెన్షన్ స్కీమ్ కింద నన్ను పిలిచి నాతో స్టార్ట్ చేయించినందుకు మరెడ్డి గారికి కానీ, ఇటు పంచాయతీరాజ్ శాఖ డిపార్ట్మెంట్ వారికి కానీ అందరికీ కూడా, పెన్షన్ స్కీమ్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ వారి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ఛార్జ్ గారు శ్రీ శ్రీనివాస్ గారు మాట్లాడడం కోరుచున్నాం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నేతృత్వంలో మీ అందరికీ తెలుసు, గతంలోనూ కూడా జనవరి నుంచి ఉన్న పెన్షన్లన్నీ కూడా అందరికీ జారీ చేయడం జరిగింది. ఇది ఎంతో కాలంగా గత ప్రభుత్వం మోసం చేసి వాళ్ళ రికార్డులో ఉంచేసి 2023 నుంచి ఆగిపోయినటువంటి పెన్షన్లు ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 పెన్షన్లు ఇచ్చారు. అందులో భాగంగానే మనకి 767 పెన్షన్లు ఈ పిఠాపురంలో కూడా పంచిపెట్టడం ఈవేళ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నేతృత్వంలో మన శాసనసభ్యులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి మీ శాసనసభ్యుల ద్వారా నిర్ణయించి ప్రోగ్రాం ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి, వారికి మన ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయాలనే ఉద్దేశంతో కూడా ఈ హామీ పూర్తి చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు పెద్దలు నాగబాబు గారు మీకు చెప్పున్నారు, గతంలో సార్ ఇక్కడ విజిట్ చేసినప్పుడు మీరంతా కూడా ఇక్కడ డ్రైనేజ్ సమస్య కానీ, ఈ వాటర్ ట్యాంక్ కారిపోతున్న విషయం కూడా అన్ని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికి 50 లక్షలతో వాటర్ ట్యాంకుల కార్యక్రమం జరుగుతుంది. టెండర్లో డ్రైన్లకి దానికి ఫస్ట్ ఫేజ్లో 1 crore రూపీస్ శాంక్షన్ చేశారు. మరొక 3 కోట్లతోటి ఇక్కడ ప్రపోజల్ సిద్ధం అవుతున్నాయి. ఒక నెల రూపంలో కూడా ఇక్కడ చేసి మీకు ఎంతో కాలంగా 2 దశాబ్దాలుగా పరిష్కారం కానటువంటి ఈ సమస్యను పరిష్కారంగా మన శాసనసభ్యుల యొక్క ఆదేశంతో నాగబాబుతో కృషితో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. మీరంతా కూడా చాలా ధన్యులు. ఎందుకంటే ఇది ఎన్డీఏ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ప్రజల యొక్క సమస్యలను అనుక్షణం చూస్తూ అదేవిధంగా ఇక్కడ ఏ సమస్య ఉన్నా కూడా మన శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్లిన క్షణమే, ప్రతి క్షణమే దానికి సంబంధించిన యాక్షన్ మొదలవుతుంది. ఆ విధంగానే నెలలోపే ఇక్కడ కార్యక్రమాలు జరగడం మనంతా చూస్తున్నాం. తప్పకుండా కూడా మీ అభిప్రాయాలను గౌరవిస్తూ మీ యొక్క ఇబ్బందులన్నీ గమనిస్తూ కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తని మీ శాసనసభ్యులు ఇక్కడ అవైలబుల్ ఉన్నా లేకపోయినా కూడా అనుక్షణం మీ సమస్యల పట్ల ఆయన స్పందిస్తూనే ఉన్నారు. ఈ కార్యక్రమాలు పూర్తి చేస్తారని చెబుతూ ఇంతటి ఈ కార్యక్రమాల తరలో వచ్చినటువంటి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. మన కోసం మరి ఎంతో శ్రమించి అంత దూరం నుంచి ఇచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్సీ గారు పూజ్యులు శ్రీ నాగబాబు గారికి మరొకసారి హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తూ మీకు చెప్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.